నమస్తే. వెల్కమ్ టు మెగా నైన్. నేను తేజస్వి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్లకు కళ్యాణ ఘడియలు సమీపిస్తున్నాయి. వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల కోసం అన్నవరం ముస్తాబవుతోంది. వారం రోజుల పాటు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో అన్నవరం కళ్యాణ శోభను సంతరించుకోనుంది. 11వ తేదీన జరగబోయే రథోత్సవం కోసం రథం ట్రయల్ రన్ నిర్వహించారు. అన్నవరం కళ్యాణ ఉత్సవాల ఏర్పాట్లపై అన్నవరం ఈవో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారావుతో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ బ్రహ్మోత్సవాలకు మరికొద్ది గంటల్లో అంకురార్పణ జరగనుంది. ఈ వారం రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు అన్నవరం తరలి రానున్నారు. ఇప్పుడు మనం కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నవరం నిర్మించిన 40 అడుగుల రథానికి అయితే ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ విశేషాలన్నీ మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో వీర్ల సుబ్బారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ అన్నవరం బ్రహ్మోత్సవాలు మొదటిసారిగా మీరు ఫేస్ చేస్తున్నారు. అసలు ఈ బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు నిర్వహించడానికి పండితులంతా ఏర్పాట్లు చేశారు. అసలు ఈ బ్రహ్మోత్సవాల్లో ఎంతమంది భక్తులు హాజరవుతారు? ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి? జై సత్యదేవాయ నమః. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు మరియు అనంతలక్ష్మి సత్యవతీదేవి యొక్క కళ్యాణ ఉత్సవాలు మే నెల 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి మరి అందరూ ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా అఫీషియల్స్ అందరికీ కూడా, హైర్ అఫీషియల్స్ అందరికీ కూడా ఆహ్వాన పత్రికలు పంపించడం జరిగింది. తదుపరి ఇక్కడ ముఖ్యంగా వేద పండితుల యొక్క, వైదిక కమిటీ యొక్క నిర్ణయం మేరకు కార్యక్రమాలన్నీ కూడా నిర్ణయించడం అయింది. ఇక్కడ మన ఆలయ చైర్మన్ గారు అయినటువంటి ఐవి రోహిత్ గారు, తర్వాత మా కార్యాలయ సిబ్బంది అందరూ కూడా సహకరిస్తున్నారు. వారు ఈ వారం రోజుల యొక్క కార్యక్రమాలకి దేవాదాయ ధర్మాదాయ సిబ్బంది అందరినీ కూడా నిర్ణీత ప్రదేశాల్లో వాళ్ళకి డ్యూటీలు వేయడం జరిగింది. ముఖ్యంగా లైన్ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేషన్ మీటింగ్ కూడా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా లైన్స్ డిపార్ట్మెంట్ అయినటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, ఆర్ఎండ్బి, పోలీసు, రెవెన్యూ, తర్వాత ఏపీఎస్ఆర్టీసీ, ఫైర్, ఎక్సైజ్ అన్ని డిపార్ట్మెంట్లతోటి కూడా మేము కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని మినిట్స్ కాపీస్ అందరికీ కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. యాక్షన్ టేకింగ్ రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకున్నాం. ముఖ్యంగా ఈ వారం రోజుల పర్వదినాల్లో 2 ముఖ్యమైనవి. ఒకటి కళ్యాణము 8వ తేదీ రాత్రి 9:30 గురువారం. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నాం. వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా, సాధారణ భక్తులందరికీ కూడా మంచినీటి సరఫరా, మజ్జిగ, ప్రసాద వితరణ, పులిహోర, దద్దోజనం, అన్నదానం అన్ని కార్యక్రమాలని, అన్ని వసతుల్ని కూడా కల్పిస్తున్నాం. ముఖ్యంగా మాకు సామాన్య భక్తులకి ఏ విధంగా సౌకర్యాలు కల్పించాలనే దాని మీద దృష్టి పెట్టాం. అదేవిధంగా ఆ రోజు కళ్యాణం 9:30 తగినటువంటి ఏర్పాట్లు అన్నీ చేస్తున్నాం. తర్వాత కార్యాలయ సిబ్బంది అందరికీ కూడా డ్యూటీలు వేయడం జరిగింది. అదేవిధంగా వచ్చినటువంటి విఐపీలకి ఒక్కొక్క అధికారి అయిన లెక్చరర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ మనం ఉన్నటువంటి విద్యాసంస్థల యొక్క సిబ్బందిని. రెండవది ముఖ్యమైనది రథయాత్ర 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు వైదిక కమిటీ వారి యొక్క నిర్ణయం మేరకు సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు జరుగుతుందనేది గత సంవత్సరం యొక్క రథయాత్ర అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని గత రథయాత్రలో వచ్చినటువంటి గ్రామ ప్రజలు ఇచ్చినటువంటి సూచనల మేరకు మేము అన్ని విధాల తగు జాగ్రత్తలు, ప్రికాషనరీ మెజర్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాం. ఆ రోజు మధ్యాహ్నం నుండి రాత్రి వరకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి. ఇది సంవత్సరానికి ఒక్కసారి స్వామివారి కళ్యాణము, రథయాత్ర వస్తుంది. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మీదేవి యొక్క ఆశీస్సులతోటే ఇక్కడ అందరూ కూడా వారు జీవనం సాగిస్తున్నారు, వ్యాపారం, ఉద్యోగాలన్నీ చేసుకుంటున్నారు. కాబట్టి ఆ ఒక్కరోజు జరిగేటటువంటి అసౌకర్యానికి గ్రామ ప్రజలందరూ కూడా మాకు ఇతోధికంగా సహకరించాలని కోరుతున్నాను. మనకి 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు రథయాత్ర స్టార్ట్ అయ్యి 8 గంటల వరకు ఉండొచ్చని అభిప్రాయపడుతున్నాం.
ఈ రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి షాపుల్ని అన్నిటిని కూడా పక్కకి తొలగించవలసిందిగా మన ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వారు, మా ఎండోమెంట్ డిపార్ట్మెంటు సిబ్బంది అందరూ కూడా, గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ కూడా, మన వర్తకులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయవలసిందిగా మా టెంపుల్కి సంబంధించి సెక్యూరిటీ ఆఫీసర్ గారికి పోలీసు వారితోటి అనుసంధానం చేసుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరాం. అదేవిధంగా మా సెక్యూరిటీ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ స్టాఫ్ అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. అదేవిధంగా ఏపీ స్టేట్ డిజాస్టర్మెంట్ ఫోర్స్కి కూడా మేము లెటర్ రాయడం జరిగింది. అక్కడి నుండి కూడా ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ వస్తున్నారు. అదేవిధంగా మా కార్యాలయంలో ఉన్నటువంటి మా పల్లకీ బోయీలు కానీ, మా క్షవరశాల ఉద్యోగులు కానీ అందరూ కూడా ఈ రథయాత్రలో తమ వంతు పాల్గొని వారి యొక్క సహాయంతో ఈ రథయాత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరాం. ఈరోజు మరి 5వ తేదీ సోమవారం ట్రయల్ రన్ కూడా వేయడం జరిగింది. ఈ ట్రయల్ రన్కి మన కార్యాలయ సిబ్బంది, చైర్మన్ గారు, తర్వాత వైదిక కమిటీ వారు, కార్యాలయ సిబ్బంది, ఇంజనీరింగ్ స్టాఫ్ అందరూ కూడా హాజరై ఈ ట్రయల్ రన్ని విజయవంతం చేశారు. ఇదే విధంగా మరి 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు జరగబోయే రథయాత్రను కూడా జయప్రదం చేయాలని, మీ యొక్క అందరి యొక్క సమిష్టి సహకారంతో ఈ కార్యక్రమం జయప్రదం కావాలని గ్రామ ప్రజలను ముఖ్యంగా అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే దీనికి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా పాల్గొంటారు. కొన్ని వేల మంది గత సంవత్సరంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువగా పాల్గొంటారని అంచనా వేస్తున్నాం. అందరికీ కూడా ఏ అసౌకర్యం కలగకుండా అన్ని తగు జాగ్రత్తలు, ప్రికాషనరీ మెజర్స్ అన్నీ కూడా తీసుకున్నాం. కాబట్టి మా కార్యాలయ సిబ్బంది కానీ, అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ సిబ్బంది కానీ, గ్రామ ప్రజలు, పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ, ఏపీఎస్ఆర్టీసీ, ఆర్ఎండ్బి, ఎలక్ట్రికల్, ఎక్సైజ్, ఏపీ స్టేట్ డిజాస్టర్మెంట్ ఫోర్స్ అందరూ కూడా సమిష్టిగా మాకు సహకరించి ఈ కార్యక్రమాలని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు అంటే అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం అంటే అన్నవరంలో ఉన్న ప్రతి ఇంట్లోనూ ఒక పండగ వాతావరణంలో జరగాలని మీరు అన్నారు. మీరు అలాగే మీరు వచ్చినప్పటి నుంచి ఒకటే చెప్తున్నారు, సామాన్య భక్తులకే మేము పెద్దపేట వేస్తాం, సామాన్య భక్తులనే మేము ఇక్కడ ప్రాధాన్యత ఇస్తామని. అంటే ఈ కళ్యాణోత్సవాల్లో సామాన్య భక్తులకి దర్శనం ఎటువంటి దర్శనం కల్పిస్తున్నారు? వారు అంటే లక్షలాదిగా తరలి వస్తారు, వాడికి దర్శనం టైం కూడా ఎక్కువ పడుతుంది. ఎంత సమయంలో సామాన్య భక్తులు సోమవారం దర్శించుకుని వెళ్ళడానికి మీరు ఆ దర్శనం కల్పించే అవకాశం ఉంది? మనకి సామాన్య భక్తులందరికీ కూడా దర్శనం శీఘ్రంగా అవడం కోసం, తొందరగా అవ్వాలనే ఉద్దేశంతో క్యూ లైన్స్ మేనేజ్మెంట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వెస్ట్ రాజగోపురం నుంచి మొదలై మనకి ఈస్ట్ రాజగోపురం వరకు దర్శనం అయిన తర్వాత భక్తులు బయటకు వచ్చే వరకు కూడా ఒక అరగంటలో దర్శనం అయ్యే విధంగా సామాన్య భక్తులందరికీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. కార్యాలయ సిబ్బంది కూడా ఈ పనిలో అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. అందరికీ కూడా డ్యూటీస్ వేయడం జరిగింది. ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసు సిబ్బందికి కూడా మనం తర్వాత రథానికి సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికేటు, తర్వాత ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ అటువంటివి జరగకుండా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అన్ని విధాలా కూడా మేము ప్రికాషనరీ మెజర్స్ వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఏ అసౌకర్యం కలగకుండా భక్తులందరికీ కూడా, సామాన్య భక్తులకి అన్ని చర్యలు తీసుకున్నాం. వారు వచ్చిన దగ్గర నుండి వెళ్ళే వరకు కళ్యాణం రోజున తలంబ్రాలు కూడా, తర్వాత వాళ్ళకి ప్రసాదం అన్నీ కూడా అందేటట్లు కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తాం. 11 కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తాం. ఆ కౌంటర్లలో వాళ్ళందరికీ కూడా తలంబ్రాలు, తర్వాత లడ్డు అన్నప్రసాదం జరుగుతుంది. అదేవిధంగా మన గోధుమ రవ్వతో చేసినటువంటి స్వామివారి ప్రసాదం కూడా అందరికీ ఇవ్వబడుతుంది. అన్ని విధాల మేము చర్యలు తీసుకున్నాం. సామాన్య భక్తులకి ఏ అసౌకర్యం కలగకుండా అన్ని తగు జాగ్రత్తలు తీసుకున్నాం.
ఈ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించడానికి ఆలయ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఇప్పటికే మొత్తం వివిధ శాఖలతో ఒక సమీక్ష సమావేశం కూడా నిర్వహించాము. మొత్తం వారందరూ ఈ వారి శాఖలకు సంబంధించిన పూర్తి చర్యలు తీసుకున్నారని చెప్తున్నారు. 7వ తేదీన స్వామి అమ్మవార్లను పెళ్లి కుమారుని చేసే కార్యక్రమంతో కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 8వ తేదీన ఉదయం అంకురార్పణ ధ్వజారోహణ కార్యక్రమాలు ఉంటాయి. ఆ రోజు సాయంత్రం స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. లక్షలాదిగా భక్తులు అయితే ఈ కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యేకంగా చూడడానికి అయితే అన్నవరం ముందు రోజు అన్నవరం చేరుకునే అవకాశం ఉంది. వీరికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేశామని ఈవో చెప్తున్నారు. మరోవైపు 11వ తేదీన 40 అడుగుల రథం అయితే రథోత్సవం అయితే గ్రామంలో జరగనుంది. ఈ రథోత్సవానికి పోలీస్ బందోబస్తు తీసుకున్నాం. అలాగే ఆ రోజు వైన్ షాపులను మూసేయాలని కూడా ఎక్సైజ్ శాఖ అధికారులను కోరామని దానికి కూడా వారు స్పందించి దానికి తగ్గట్టు చర్యలు తీసుకుంటున్నారని కూడా చెప్తున్నారు. మొత్తం మీద సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగా ఈ కళ్యాణోత్సవాలు ఉంటాయని కూడా ఈవో చెప్తున్నారు. ఈ కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా భక్తులకి పూర్తి ఏర్పాట్లు చేశామని ఈవో చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ అన్నవరం నుంచి.